విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లో సగానికి పైగా పాఠశాలల్లో సరైన వసతులే కాదు, విద్య కూడా లేదు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదని ఒకప్పుడు అనేవారు. ఇప్పుడు పరిస్థితి తలక్రిందులైంది. అన్ని వ్యాపారాల్లోకి విద్యా వ్యాపారం లాభదాయకం అనే లోకోక్తి ఉనికిలోకొచ్చింది. విద్య అమ్మకపు సరుకైంది. విద్యని కొనుగోలు చేస్తున్న బీదా బిక్కి కుటుంబాలకి ఆ విద్యా నాణ్యతని ప్రశ్నించే, పరిశీలించే అధికారం మాత్రం లేదు. పిల్లలు సరైన మార్కులు తెచ్చుకోలేదని, వారి విద్యా ప్రమాణాలు కూడా తక్కువగానే ఉన్నాయని నేను చెప్పినప్పుడు మా పనమ్మాయి కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోయి తమ చెమట, నెత్తురు ధారపోసి సంపాదించిందంతా పిల్లల ఫీజులుగా కడితే ఫలితం వ్యతిరేకంగా ఉంటే బాధే కదండి ఎవరికైనా. సరే, ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు వెల్వెట్ క్లాత్ పైన కాటన్ బాక్స్ తో సీనరీస్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు హరిప్రియ గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ హరిప్రియ గారు. హాయ్ సుజాత. హరిప్రియ గారు, ఈ రోజు మా సకులందరికీ ఒక డిఫరెంట్ సీనరీని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి కాటన్ బాక్సెస్ తో. మరి దీనికి ఏమేమి కావాలో చెప్తారా? ఓకేనండి. వెల్వెట్ క్లాత్, కాటన్ బాక్స్, వైట్ పేపర్, సిజర్, మార్కర్, 3D అవుట్లైనర్, గ్లూ. సో హరిప్రియ గారు, మరి పెయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి సీనరీస్ ని? ఓకే, చూపిస్తాను. మనం వైట్ కాటన్ బాక్స్ అన్నాం కదా, దీన్ని ఫస్ట్ మనం ఒక ఫ్రేమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, దానికోసం వెల్వెట్ క్లాత్ ఒకటి తీసుకొని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ లో సీనరీస్ కావాలంటే అలా అన్నమాట. జస్ట్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను, అంటే ఈ సైజ్ అని. ఇది ఫ్రేమ్, దీని లోపల ఉంది మాత్రం ఇది ఈ కార్డ్బోర్డ్ పెట్టి మనకి ఏ సైజ్ కావాలో దానికంటే కొంచెం 1/2 ఇంచ్ లెంత్ తీసుకొని ఫెవికాల్ తో గమ్మేసి ఇలా ఫిక్స్ చేశాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసిన దాని మీద మీకు ఇప్పుడు నేను సీనరీ చూపిస్తాను. ఓకే, దానికోసం ముందుగా మనకి వైట్ పేపర్ కావాలి. ఈ వైట్ పేపర్ మీద మనము ముందుగా ఏ సీనరీ ప్రిపేర్ చేసుకుంటున్నామో దాన్ని మార్కర్తో మనము మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఉంది కదా. ఇప్పుడు ఒక సీనరీ జస్ట్ ఇలా ఇక్కడ ఒక హట్ లాగా. ఓకే, తర్వాత సీనరీ అనగా ఇంకా ట్రీస్ అలా ఉంటుంది కదా మన నేచర్లో. అవునండి. ఇలా మనం ట్రీని ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఈ మార్కర్ ఎందుకు వేస్తున్నామంటే దీన్ని మళ్ళీ మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, సో ఎవ్రీ అవుట్లైన్ ని కట్ చేసుకోవాలి. ప్రతి ఫిగర్ ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట సిజర్ తో. ఇలా మనకి ఏ ఫిగర్ కావాలన్నా ఇలానే చేసుకోవాలండి. ఫస్ట్ ప్లానింగ్ ఇలానే ఉండాలి ప్రతి ఐటమ్కి. నేను సీనరీనే కాదు, ఇంకా ఈవెన్ ఫిగర్స్ కూడా మనం ఇలా ఫస్ట్ డ్రా చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవాలి. సో ట్రీని కూడా మీరు అవుట్లైన్ చేసినట్టుగానే కట్ చేసేసుకోవాలి. ఈ వైట్ పేపర్తో ఎందుకు చేసుకున్నామంటే మళ్ళీ మనం దీన్ని కాటన్ బాక్స్ మీద డ్రా చేసుకోవాలి కదా, అలా ఈజీ అనిపిస్తుంది. డైరెక్ట్గా దాని మీద వేసుకుంటే క్లియర్గా రాదనమాట. సో వుడ్ ఫీలింగ్ రావడానికి మీరు ఈ కలర్ని యూస్ అవునండి. వేరే కలర్స్తో కూడా చేయొచ్చు. అయితే ఇది కొంచెం ఎమోజ్ అయినట్టుగా ఉంటుంది. అవునండి, ప్లెయిన్ పేపర్స్ అయితే అలా అనిపించదు. దానికోసం యూస్ చేసుకున్నాం. ఫినిష్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది. ఇలా సేమ్ అవి కూడా అలాగే ఇలా మనం కట్ చేసుకున్న వాటిని ఇలా మార్క్ చేసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ యాజ్ టీజ్ గా అదే ఫిగర్ ని పెట్టేసి అలా మనం కట్ చేసేసుకుంటాం ఇంకా. సో అలాగే కొంచెం క్రాస్ గా, అంటే ఆ వేవ్ పైన క్రాస్ గా పెట్టారు కదా, అలాగే వచ్చేస్తుంది. సేమ్ అలానే ఉండాలి. ఆ పీస్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. అప్పుడు మనకు ఫిగర్ క్లియర్ గా అనిపిస్తుంది. సో ఇలా ఎవ్రీ ఫిగర్ ని తీసుకుని మనం కట్ చేసుకోవాలి రావాలండి. సో మరి ఇక్కడ మీరు అవుట్లైన్ తో, బ్లాక్ అవుట్లైన్ తో చేశారు కదా డిజైన్ అంతా, ఈ లైన్ కనబడదండి? మరి మనం దాన్ని రివర్స్ చేస్తాం కదండి. ఇప్పుడు ఇలా దీన్ని రివర్స్ మనం మొత్తం ఫిగర్ మొత్తం రివర్స్ చేయాలి. ఓకే, అవుట్లైన్స్ అవన్నీ కనబడకూడదు. ఇలా చేసిన దాన్ని ఇప్పుడు ఇది ఉంది, మనం ఇలా తీసిన లైన్ కనిపిస్తుంది అన్నారు కదా మీరు, దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి మనం.
ఓకే. అలా ప్రతి ఫిగర్ ని మనం రివర్స్ చేసుకుంటూ రావాలి, అప్పుడు మనకి మార్క్ అనేది కనిపిస్తుంది. ఓకే ఓకే. సో ఈ ఇలా పీసెస్ నేను ఆల్రెడీ కట్ చేసుకుని తీసుకొచ్చాను, వాటిని మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. ఓకే సుజాత, ఇలా మనం బేస్ తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న పీస్ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా అప్పుడు ఇది ఇలా చూసారా మార్కర్ ఇలా ఉన్నది మనం ఆపోజిట్ లో పెట్టుకోవాలన్నమాట. ఇలా ప్రతి ఐటమ్ ఇలా పెట్టుకుంటూ రావాలి. అక్కడ ఒకటి ఇలా ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత గ్లూతో మనం ప్రతి ఐటమ్ ఫిక్స్ చేసుకుంటూ రావాలి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఇక్కడ వంతెనలు అలా వస్తూ ఉంటాయి కదా నడవడానికి, అలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అలా డోర్ లాగా అలా అన్నమాట. ఇది దీన్ని మనం ఇలాగే అటాచ్ చేసేసుకోవాలి గ్లూతో. ఒక సీనరీ రెడీ అయినట్టుగా